హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక ప్రాజెక్ట్ తోటి ముందుకు వస్తాను. అదేంటంటే కమ్యూనిటీ హెల్పర్స్ కూడా ఇట్లా ప్రాజెక్ట్లా చేయొచ్చు. ఆ చార్ట్ మీదే కాకుండా అనడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఐడియా అన్నమాట. ఇదేం లేదండి, నేను జస్ట్ మా బాబు కమ్యూనిటీ హెల్పర్స్ చేస్తాను అన్నాడు సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్లో. దానికోసం ఎట్లా చేయాలంటే అన్ని చార్ట్స్ వచ్చినాయి, ఎక్కడ చూసినా ఒకటి రెండు మాత్రం ఇట్లా ఇమేజెస్తో వచ్చింది. కాకపోతే వాళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్ పిక్చర్స్ అనమాట. ఆ టాయ్స్లో ఉండే కదా, అవి పేస్ట్ చేశారు. నాకైతే ఆ టాయ్స్ ఎక్కడ దొరకలేదు, నేను ఎప్పుడు చూడలేదు కూడా. సో వాటి కోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ₹5 చార్ట్ ఉంటుంది కదా, కమ్యూనిటీ హెల్పర్స్ చార్ట్, అది ఒక్కటి తీసుకున్నాను అంతే. మిగతాదంతా ఇంట్లో ఉన్నది, ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నాయి. ఈ థర్మోకోల్ షీట్ మీద వైట్ చార్ట్ అంటించేసా ఫస్ట్. తర్వాత ఒక 4 కార్డ్బోర్డ్స్ తీసుకుని ఇట్లాగా రెక్టాంగిల్స్ షేప్లో కట్ చేసుకుని గ్రీన్ కలర్ది అయితే పేస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్స్ లాగా రూమ్, అంటే టీచర్ కదా రూమ్ ఉండాలి అనేసి క్లాస్ రూమ్లో చేద్దాము అని చెప్పేసి, కొంచెం లుకింగ్ గుడ్ ఉంటుంది కదా అని చెప్పేసి కార్డ్బోర్డ్తో ఇక్కడ ఒక కార్డ్బోర్డ్కి బ్రౌన్ షీట్ వేసుకున్నా, ఈ కార్డ్బోర్డ్స్కి సర్కిల్గా అది 3 వైపులా 3 పెట్టానండి. అది వైట్ తోటి మనం అయితే ముందు కవర్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి టీచర్దికి కూడా A4 షీట్, అది మనం ₹5 షీట్ కొన్నాం కదా, అందులోకి ఒక శారీలో పేపర్ వస్తుంది కదా, కొంచెం అట్టలాగా ఉంటాయి కదా, దాని మీద అంటించుకొని కట్ చేయడం వల్ల మనకు అంత థిక్గా ఉంది. ఉట్టి ఆ చాట్ అయితే మనకు థిక్గా ఉండదు. సో నేను అలాగే ఒక షీట్ పల్చగా ఉండే కార్డ్బోర్డ్ లాంటి దాని మీద అంటించి అయితే షేప్ కట్ చేశాను అనమాట. కట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆలు 1 2 3 హిందీ, ఇంగ్లీషు, తెలుగు, నెంబర్స్. ఈ పెన్సిల్ తోటి ఇదేమో మనకి బ్లాక్ కలర్ A4 షీట్ని అట్లాగా కట్ చేసి అంటించాం అనమాట, బ్లాక్ బోర్డ్ టైప్లోని. దాని మీద మా పాప ఆల్ రాసింది. ఇంక ఇవి వచ్చేసి ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇంట్లో ఉన్నాయి, ఏదైనా డెకరేషన్ పర్పస్ పెట్టుకోవచ్చు. నేనైతే డెకరేషన్కే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్, డాక్టర్ ఉండేది హాస్పిటల్లో కాబట్టి ఆ డాక్టర్ పిక్చర్ ఒకటి పెట్టాను. ఇంకా హాస్పిటల్ అంటే మొత్తం వైట్ ఉంటుంది కాబట్టి వైట్ పెట్టా. రెడ్ కలర్ A4 షీట్లతో కట్ చేసి ప్లస్ సింబల్, అంటే ఎమర్జెన్సీ సింబల్, హాస్పిటల్ సింబల్ వేసా. అలాగే ఇక్కడ ఒక కొటేషన్, స్టే పాజిటివ్, బెటర్ డేస్ ఆర్ ఆన్ దేర్ వే అని రాశాను. సైలెన్స్ ప్లీజ్ ఎమర్జెన్సీ. ఇక్కడ ఒక తెలుగు కొటేషన్. ఇంక ఈ ఫ్లవర్ ప్లాంట్స్ ఒకటి పెట్టేశాను అనమాట డెకరేషన్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ మ్యాన్ అనేది పోలీస్ స్టేషన్లో కదా, పోలీస్ స్టేషన్ అంటే మెయిన్ జైల్ లాగా ఉంటుంది కదా, అది గుర్తు రావాలని తెలుగులోనే రాశాను. మిస్సింగ్, ఒక సైడ్ ఏమో మిస్సింగ్ వాళ్ళి, ఒక సైడ్ హ్యాండ్ కఫ్స్ వేసాను. సత్యమేవ జయతే కంపల్సరీ కాబట్టి అది పెట్టాను. ఇంకొక సైడ్ వాంటెడ్లో ఎవరొకరు ఫొటోస్ పెట్టాలి కాబట్టి నాకు ఫొటోస్ ఏమీ ఐడియా రాలే. యాక్చువల్గా పిల్లల ఫొటోస్ పెడితే బాగుంటుంది, కానీ పిల్లలు ఫీల్ అవుతారు కాబట్టి ఇట్లా ఏదో చిన్న డ్రాయింగ్ నాకు వచ్చి డ్రాయింగ్ అయితే వేసేసాను. ఇక్కడ కూడా సేమ్ ఫ్లవర్ పాట్స్ పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ ఫైటర్స్. ఈ షీట్లు బ్లాక్ గ్రీన్ చేశాను కదా, దీనికి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టాను. ఫస్ట్ వన్ ఫైర్ ఫైటర్స్. ఇది ఒక పిక్చర్ని 2 కింద కట్ చేసి పెట్టానమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్. ఇది ఈ నేమ్స్ ఎందుకు పెట్టాను అంటే బాబు చెప్పినప్పుడు చూపిస్తూ చెప్పాలి కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా, అలాగే అందరూ అడగరు కాబట్టి వాళ్ళు మళ్ళీ అడగకుండా అనమాట నేమ్స్ పెట్టేసా. ఫార్మర్, గార్డెనర్, అలాగే గార్బేజ్ కలెక్టర్. యూజ్ మీ అనేది ఫెవికాల్ డబ్బా మూత ఉంటుంది కదండి, అది దానికి పెట్టేసి దానికి ఒక వైట్ది ర్యాప్ చేసేసి వైట్ A4 షీట్ పెట్టేసి యూజ్ మీ అని రాశాను డస్ట్బిన్ కోసం. అలాగే పోస్ట్ మ్యాన్ వచ్చేసి మనకి ఆ చార్ట్లో రాలేదు నాకు, ₹5 చార్ట్లో మా బాబు ఓల్డ్ బుక్లో ఉంటే కట్ చేసి అయితే పెట్టేశాను అనమాట. ఈ ప్లాంట్స్ ఇవన్నీ మనకి బుక్ స్టాల్లో దొరికితే నాకు లాస్ట్ ఇయర్ కొన్నాయి ఉంటే అవే కొంచెం డెకరేషన్ పర్పస్ లాగా పెట్టేశాను. ఈ ఫ్లవర్స్ అయితే ఇంట్లో పోయింది. యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ మీకు తెలిసే ఉంటుంది, పిల్లలు ఆడుకునే టాయ్ అనమాట. కింద ఉన్న టాయ్ పోయింది. ఆ ఫ్లవర్స్ నేను షోకేస్లో పెడతా, అవి తీసి ఇట్లా పెట్టేసాను అనమాట.
ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ ఏం లేకుండా ఓన్లీ డిజైన్ వేద్దామని ఇట్లా డిజైన్ వేసాను. కాకపోతే ఏంటంటే డిజైన్ వేసిన దానికంటే కూడా ఇట్లా పెడితే బాగుంటుంది, ఎలాగ మన ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే పెట్టా. మీరు ఫ్లవర్స్ ప్లాంట్స్ లేకుండా ఇలా డిజైన్ ఏదైనా మంచి డిజైన్ వేసుకున్నా కూడా నీట్గా లుకింగ్ వైజ్ చాలా బాగుందండి. కాకపోతే ఉన్నాయి కదా అని యూజ్ చేసా. యాక్చువల్గా ఎందుకు యూజ్ చేశానంటే మా పాపది ఆల్రెడీ మీకు పెట్టాను కదా వీడియో, అందులో అది చూసి మా బాబు ఫీల్ అవుతున్నాడని ఇవి మొక్కలన్నీ ఎక్స్ట్రాగా తర్వాత పెట్టానమాట. ఫస్ట్ అయితే మొక్కలు అయితే ఏం లేదు కాన్సెప్ట్ మా బాబు దాంట్లో, తర్వాత వాడు ఫీల్ అవుతున్నాడు అక్కది బాగుంది నాది బాగాలేదు అన్నాడని చెప్పి ఇవన్నీ పెట్టేశాను అనమాట. మీరు ఇవి స్కిప్ చేసి కూడా ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.